నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యలు ముఖ్యంగా నీటి కొరత, రోడ్లు, డ్రైనేజీలు తమ పరిధిలోకి వచ్చే సమస్యలన్నింటినీ తమపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం మండల ప్రజా ప్రతినిధులకు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఈ మధ్యలో రిలీజ్ అయిన ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ, అలాగే ఇటీవల మీకు ఇవ్వబడిన శిక్షణను కూడా బెటర్గా దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి గ్రామాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు. మండలంలో మనకి 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఒక 4 గ్రామ పంచాయతీలు ర్యాలీ, గట్పూర్, నగరం అండ్ చిన్నగోపాల్పూర్, ఈ 4 పైన గుట్ట మీద ఉండడం జరుగుతుందండి. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇంతకు పూర్వం కొంచెం సమ్మర్లో నీటి కొరత ఉన్నదని అనే విషయం మనకి తెలిసింది. దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చే వారంలో మేము ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో మిషన్ భగీరథ వాటర్ సప్లై ఎట్లుంది, ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, వచ్చే సమ్మర్ని ఎట్లా ఫేస్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చూసుకోవాలనే విషయం మీద రివ్యూ జరుగుతుంది. దాంట్లో ఫైండింగ్స్ బట్టి మేము నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం మండల ఆఫీస్ నుంచి. ఈసారి మాత్రం మేము ప్రజలకు ఇచ్చే ఈ ప్రామిస్ ఏంటంటే నీటి కొరత మాత్రం లేకుండా చేస్తాం.